హాయ్ అండి. పొటల్స్ స్వీట్ పొటాటో నేను ఈరోజు రెసిపీ మీకు చూపిస్తున్నానండి. పొటా క్యాప్సికమ్ పొటాటో అండి. క్యాప్సికంలో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఏ విటమిన్ ఉంటుంది, బి విటమిన్ ఉంటుంది, సి విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుందండి. ఇందులో పోలిక్ యాసిడ్, పెంటోదనిక్ యాసిడ్, మెగ్నీషియం అవి కూడా పుష్కలంగా ఉంటాయండి. ఇవి చాలా మంచిదండి. పొటాటోలో కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. బీపీ కూడా అదుపులో ఉంటుందండి. యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు అని అంటారు కదా, అది అపోహ మాత్రమేనండి. నెక్స్ట్ ఇవన్నీ పొడి చేసుకోవడానికి శనగపప్పు, మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చి, నువ్వులండి, అవి పొడి చేసుకుంటానండి. నెక్స్ట్ ఆనియన్స్ సన్నంగా తరిగానండి. అల్లం వెల్లుల్లి, అవి కరివేపాకు ఫ్రెష్ అది మనం తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద కలర్ పెట్టి ఆయిల్ వేసుకోవాలండి తగినంత. కొంచెం ఫ్రై కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ హీట్ ఎక్కాక మనం పచ్చిమిర్చి ఒక 4 తీసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకుందామండి ఆయిల్ హీట్ ఎక్కాక. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి దంచుకున్నదండి. మనం ప్రతి రెసిపీలో కూడా అల్లం వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ సన్నంగా తరిగిన ఆనియన్స్ అండి. ఏ కర్రీలోనైనా ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. ఫ్రెష్ కరివేపాకు అండి, ఒక 2 రెమ్మలు వేసాను. కరివేపాకులో కూడా ఏ విటమిన్ ఉంటుందండి. కరివేపాకు మనం అన్నిట్లో ఎక్కువగా యూజ్ చేయాలండి. కరివేపాకు బయట పడకుండా తింటే మన హెల్త్కి చాలా మంచిదండి. కళ్ళు బాగా కనిపిస్తాయి. నెక్స్ట్ పసుపు అండి వేసుకుంటున్నాను, 1/2 స్పూను. నెక్స్ట్ సాల్ట్ తగినంత. సాల్ట్ ఒక 1.5 స్పూన్ పట్టిందండి, 1.5 స్పూను. పసుపు ఈ సాల్ట్ వేసుకోవడం ద్వారా ఏంటంటే, పసుపు వేయడం ద్వారా పచ్చివాసన రాదండి. సాల్ట్ ఏంటంటే ముందుగా మనం వేస్తే త్వరగా వేగుతుందండి. ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చినంత వరకు మనం వేయించుకోవాలండి. అప్పుడు గోల్డ్ కలర్ వచ్చాక మనం ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తున్నాను. పొటాటో క్యాప్సికమ్ 2 వేసానండి, మీకు పొటాటో చూపించలేదు. 2 వేసాక సిమ్లో పెట్టి ఉంచాను. నెక్స్ట్ వేరే కలర్ పెట్టుకొని నువ్వులు వేయిస్తున్నానండి. నువ్వులు వేగిన తర్వాత అది ఒక ప్లేట్లోకి మనం వేసుకున్నాక శనగపప్పు, మినపగుళ్ళు, 1 స్పూన్ మినపగుళ్ళు అండి, శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర అండి, అవి మనం ఇప్పుడు వేయించుకుందాం. వేరే వేయించుకోవాలండి. ఎందుకంటే వేయించేటప్పుడు ఒకటి వేగితే ఒకటి వేగదు. అందువలన నేను వేరేగా వేయించుకొని మిక్సీ పట్టుకునేటప్పుడు అన్నీ కలిపేస్తాం. చల్లగయ్యాక మనం మిక్సీ పట్టుకోవాలండి. మనం ఇవి మంచిగా వేయించుకుంటే పొడి బాగుంటుందండి. ఆ కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. గోల్డ్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. నెక్స్ట్ మనం సిమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ అలా అయింది కదండి. చూసారా, ఇది త్వరగానే మగ్గిపోతుందండి. ఎందుకంటే మనం పలచగా తరుక్కున్నాం కాబట్టి. క్యాప్సికమ్, పొటాటో 2 కూడా త్వరగా అయ్యే రెసిపీయేనండి. నేను సాల్ట్ కూడా అన్నీ మనం ముందే వేస్తాం కాబట్టి త్వరగా మగ్గుతుంది. పక్కన చేపల పులుసు అండి, అది మా వారికని చేస్తున్నాను. మనం ఈ కర్రీ అయ్యేలోపు మనము సైడ్ని వేరే పనులు మనం చూసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది సిమ్లో పెట్టి మనం ఉంచాం కదండి క్యాప్సికమ్. మనం 3 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దామండి. ఓకేనండి, ఇప్పుడు చూద్దాం. 3 మినిట్స్ అయిపోయింది కదా. ఆల్మోస్ట్ కర్రీ అయిపోయినట్లుంది. మనకి పొటాటో మెత్తగా అయితే మనకి వేగినట్లేనండి, కర్రీ అయిపోయినట్లని. చూసారా, పొటాటో మెత్తగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం వేయించి చేసుకున్న
నువ్వులు, శనగపప్పు ఇవ్వండి. మనం ఎండుమిర్చి, జీలకర్ర, మినపగుళ్ళు అవేమో పొడి చేసుకున్నాను కదండి, అవి లాస్ట్లో మనం అందులో వేసుకొని శుభ్రంగా కలుపుకుందామండి. మనం పొడి వేసాక ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచకూడదండి. జస్ట్ ఒక 1 మినిట్ మొత్తం అంతా కలుపుకున్నాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. మనం నువ్వులు ఏంటంటే ప్రతి రెసిపీలో కూడా మనం ప్రతి కర్రీలో కూడా మనం వాడుకోవచ్చండి. నువ్వులు ఐరన్ ఉంటుంది. పిల్లలకి నువ్వులు ఉండల్లా చేసి శనగగుడ్లో కూడా మనం నువ్వులు కలిపి గట్ట వేసుకుని పిల్లలకి ఇస్తే చాలా మంచిదండి. మన ప్రతి కర్రీలో కూడా నువ్వులు మనము యాడ్ చేసుకునేటట్లు చూసుకోవాలి.